విషయంలో కూడా దేవుణ్ణి బాధ పెట్టలే. నేను పర్ఫెక్ట్, పాపము లేని వారమని చెప్పుకొని ఎడల మనల్ని మనమే మోసపుచ్చుకుంటాం. ఏమి రోగాలు లేకుంటే మన ఏమవుతుంది? డాక్టర్ ఇంట్లో ఉంది కదా, రెండు చెక్ చేయమ్మా, ఏమన్నా షుగర్ ఉందో బీపీ ఉందో లోపల ఉండేది కనపడదు కదా అని అడిగితే ఏమి తప్పేం కాదు కదా. లేదా అడగమంట. నేను చూసినావా ఎంత యాక్టివ్గా ఉన్నానో, ఎంత హెల్తీగా ఉన్నానో, నాకు రక్తం ఉన్నంత నీకుందా? డాక్టర్ అయినా నీకే లేదు, అంత పర్ఫెక్ట్గా ఉన్నా అనుకున్నారనుకోండి, డాక్టర్ దగ్గరికి వెళ్ళి చెక్ చేయించుకోకుండా ఉన్నారనుకోండి, ఏదో ఒక మూలన ఏదో ఒక అవయవము ఏదో ఒక ఇబ్బంది పడుతున్నప్పుడు మనం ఏమైపోతాం? మనల్ని మనమే మోసపుచ్చుకున్న వారం అవుతాం. అందుకోసమే దేవుడు నాలో పాపం లేదని మీరు సైలెంట్గా ఉండొద్దండి. మీలో పాపము లేదని మీరు అనుకుంటే మనల్ని మనమే మోసపుచ్చుకుంటాము, మరియు మనలో సత్యం ఉండదంట. వాక్యం లేని వారే అట్లా అంటారు. వాక్యం ఉన్న వాళ్ళు దేవుని ముందర అందరూ కూడా ఏదో ఒక లోపం ఉంటుంది. ఏదన్నా వస్తువు పడిపోయింది అనుకోండి, చిన్న లైట్ వేస్తే ఆ వస్తువు కనపడకపోవచ్చు, కానీ పెద్ద లైట్ వేస్తే ఖచ్చితంగా ఎక్కడున్నా కనపడుతుంది. అలాగే మనకు ఒకరి ముందర ఒకరికి నీకంటే నేను పర్ఫెక్టేనేమోలే అనుకోవచ్చు, కానీ మనం ఇంత వెలుగే, దేవుడు గొప్ప వెలుగు అయినా ఆ వెలుగు ముందర మనలో కనబడని, మనకు కనబడని, ఇతరులకు కనబడని లోపం ఏదైనా ఉంటుందంట. కాబట్టి మనమందరము ఏదో ఒక విషయంలో పాపులమే అని ఒప్పుకోవాలి. ఒప్పుకోలేదంటే మనలో సత్యం ఉండదంట. నేను ఏ విషయంలో తప్పిదం చేయట్లేదని మనం చెప్పుకుంటే దేవుణ్ణి అబద్ధికునిగా చేస్తున్నాము, మనల్ని మనం మోసపుచ్చుకుంటున్నాము. మీ పాపములను ఒకనితో ఒకడు ఒప్పుకోండి అంటున్నాడు. ఎందుకంటున్నాడమ్మా ఇలాగా? ఒకనితో ఒకడు ఒప్పుకున్నప్పుడు మనకి జ్ఞాపకం ఉంటుందంట. ఒక తప్పు ఏదైనా చేసి మనలో ఒక్కటే, మనకొక్కడికే తెలుసు అనుకోండి, మనకొక్కరికే తెలుసు, ఇంకెవరికి తెలియదు. ఎలాగుంటారు? ధైర్యంగా ఉంటారు. ఎవరన్నా ఒక స్టూడెంట్, మీకు అర్థం కావడానికి, ఒక స్టూడెంట్ ఏదో ఒక సబ్జెక్ట్లో ఫెయిల్ అయ్యారు అనుకోండి, వాళ్ళకు ఒక్కటే తెలుసు, ఎవరికి తెలియదు ఇంకా ఫెయిల్ అయినట్టు. ఎట్లా వెళ్తారు వాళ్ళు బయట? ధైర్యంగా. ఎవరికి తెలియదు కదా, నేను కూడా పాస్ అయినా అన్నట్లు వెళ్తారు. అలాగ వెళ్తారు. అదే ఫెయిల్ అయితే అందరికీ తెలిసినింటే సిగ్గు కలుగుతుంది వాళ్ళకి. అరే నేను ఎంత చిన్నతనంగా ఉంది నాకు, నేను కూడా కష్టపడి ఈసారి ఎట్లయినా సరే నేను పాస్ అవుతా. ఎందుకు మేలు చేస్తుంది? ఒకరితో ఒకరం పాపాలు ఎందుకు ఒప్పుకోమంటున్నాడు దేవుడు? ఒప్పుకున్నప్పుడు మన జ్ఞాపకం ఉంటుందంట. చిన్నతనంగా అనిపిస్తుందంట, మనకే తక్కువగా అనిపిస్తామంట. అప్పుడు ఏం చేస్తాం? మనం ఎక్కువ అవ్వడానికి ప్రయాసపడతాం.